అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని నూజెండ్ల మండలం అలాగే రవ్వారం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విష్ణు ఆలయం వద్దకైతే వచ్చాము. అసలు ఈ ఆలయం పూర్తిగా స్థితిలావస్థలో అయితే ఉంది. అయితే దీనికి ఉన్న ప్రత్యేకతను, అసలుకి దీనికి గల కారణాలను మొత్తం ఇక్కడ అర్చకత్వం చేసే పూజారిని గారిని అయితే మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. ఈ గుడి ప్రత్యేకత, అసలుకి దీనికి ఇంత శిథిలావస్థకి రావడానికి గల కారణాలు ఏంటి? పురాతనమైనటువంటిదమ్మా. కీచు శకం వచ్చేసి 500 సంవత్సరాల దేవాలయం అమ్మ. ఇది కృష్ణదేవరాయలు ఉద్యానగరంలో నుంచి వెళ్తూ స్వామివారు ఆయన ప్రకృతిగా కృష్ణ అంటే ఆ రూపంతో మల్ల పుట్టాలని చెప్పి ఆ రూపంగా రాయల వారు మళ్ళీ ప్రతిష్టాపనం చేయించుకున్నటువంటి దేవాలయం. రవగిరి రత్నగిరి కోటం. ఇది రవ్వల వరం. పూర్వము రవ్వలు రత్నాలు దొరికేటువంటి మహాస్థానం. ఇది ప్రసిద్ధి గావించింది. అగ్రహారము. ఈ అగ్రహారంలో స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నటువంటిది. శివభేదం లేకుండా విష్ణు భేదం లేకుండా ఇద్దరు రూపం తెలిసినటువంటి మహాచరిత్రమ్మ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామివారు. గరుడ వాళ్ళ వారు స్వయంభూగా వైకుంఠరాయ అవతారంలో స్వామివారు వెలిసి ఇక్కడ ఈ రవ్వలవీర రత్నగిరి కోటలో స్వయంభూగుండమ్మ. ఈ కొండవరాయ స్వామికి, రామలింగ స్వామికి ఈ మూడు కూడా ఒకే చరిత్రమ్మ. మూడు కూడా ఒకే స్థానంలో 500 సంవత్సరాల ప్రతిష్టాపన జరిగి ఉన్నదమ్మ. దీనికి శాసన ప్రకారాలు ఉన్నాయి. ప్రకృతి అనుసారం మా తాతల తరాల నుంచి కూడా మేము అర్చకం చేస్తున్నాం. ఇక్కడే ఉంటున్నాం. జీవితగా స్వామి అర్చకానుసారం నడుపుతున్నాం. పూర్వము 40 ఎకరాలు దీనికి స్వామికి, 40 ఎకరాలు రామలింగయ్యకు ఉంది. ఇద్దరికి 80 ఎకరాలు చిల్లర ఉందమ్మా. ఇద్దరికి కూడా ఉన్నప్పటికీ ఆ పూర్వం ఆ వరిగలు రాగులు బండప్పుడు వాళ్ళు కౌలు ఇవ్వట్లేదని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు చేర్చారు. ఇప్పుడు వాళ్ళే జీతం ఇస్తారమ్మ. 15,000 నెలకు వస్తాయి. స్వామివారి స్వయంగా దీపారాజన పడితరం అయ్యే మేము నిత్యార్చన జరుపుకుంటున్నాము. సార్ చెప్పండి సార్, ఇంకా గుడి గురించి అసలు ఏంటి ఇక్కడ ఒక్కొక్కటి? ప్రాకృతమైనటువంటిదమ్మ. చండు ప్రచండమ్మ ఇల్లు ద్వారపాలకులు. మత్స్యావతారం, కూర్మావతారం, గజావతారం అండి. ఈ మూడు కూడా విష్ణువుకు సంబంధించిన దశావతారాల్లో 3 ప్రాకృతి చెందినవి. అంటే స్వామివారి యొక్క కడలిక అనేటువంటి ఇన్ని అవతారాలు, దశావతారాలు, 10 అవతారాలు ఉన్నాయని రూపం కోసం శిలాశాస్త్ర ప్రకారం చెక్కి ఉన్నటువంటి శాస్త్రం ఇది. ఈ యొక్క ప్రాకృతి అనుసారం చండు ప్రచండు, భద్రుడు, సుభద్రుడు వీళ్ళు పాములు పట్టుకొని ఉంటారు. ఈ ప్రాంతంలో జరి కానీ కాలు కానీ ఏది కుట్టినా కానీ స్వామివారి అభివృద్ధిగా ఏది ఎక్కడానికి లేదు, చనిపోయిందని లేదమ్మా ప్రాకృతి అనుసారం. అంటే అసలు ఇక్కడ ఎవరికి ఏ పాము కుట్టినా కూడా ఏం కాదంటారు? ఈ ప్రాంతం వరకు ఏం కాదమ్మా. పక్కన వరకు కూడా ఇప్పుడు వరకు చనిపోయినటువంటి దృశ్యం లేదమ్మా. స్వామివారు ఎందుకంటే ఈ చండు, సుభద్రుడు, దాత్రుడి, విధాత్రి ఉన్నటువంటి ద్వారపాలకులు అదిగో కాలుతో పాము పొడిగి పట్టుకొని ఉంటారు. అదిగో కుతిక పట్టుకొని ఉంటాడు, పాములో కాలు దొక్కి పట్టుకొని. ఈ చుట్టుపక్కల అదిగో నాగు పాము ఉన్నటువంటి స్వరూపంలో అది మొత్తం శ్రీచక్రం అమ్మది. ఆ చక్రానుసారంలో ఉంటుంది. స్వామివారి యొక్క స్వయంభూగా ఇక్కడ ఉన్నటువంటిది. గరుడాల వారు వైకుంఠం నుంచి ఆయన తీసుకొని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా కదిలించుకొని వైకుంఠం నుంచి తరలి వెళ్తున్నటువంటి దృశ్యం అమ్మది. లోపలికి పదండి. ఆళ్ళవార్లు ఉన్నారు. 19 మంది భాగవతోత్వంలో ఆళ్ళవార్లు రండి. ఇది పేను గడపమ్మ. స్వామివారి యొక్క తాతలమ్మ ఇల్లు. ఒక్కొక్కడు ఒక రూపంగా ఆయన అనిస్థానం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా అయ్యా మా ఎదురు కూర్చోమంటే అది విశ్వక్షేణం చతుర్బాహం శంఖచక్రం గదారుడం మేఘశ్యాం విశ్వలోకపర. విశ్వక్షేణం జనార్దనం. విశ్వరూపంలో విశ్వక్షేణుడు విష్ణు రూపంగా అవతరించి ఆ ఉన్న 13 మంది పరమ భాగవతోత్తములమ్మ అన్నీ కూడా సంసారం సుఖజీవన అన్నీ కూడా అనుభవించి వదిలేసి ఆయన విష్ణు స్థానాన్ని చెందినటువంటి మహాయోగులు. దాంట్లో రామాంజుల వారమ్మ ఆ మధ్యన ఉన్నటువంటి రామాంజుల వారు మీకు తెలిసే ఉంటుంది. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి అవతార పురుషుగా చేసినటువంటి మహాపురుషుడమ్మ ఆయన. ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామాంజాచార్యులు మా కుల దైవం. అటువంటిదమ్మా మూల విరాట్. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కొమ్మిరిశెట్టి శ్రీనివాసరావు, రవ్వారం, నూజెండ్ల మండలం, రవ్వారం. ఈ గుడి చాలా శిథిలం అయిపోయింది. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సుమారు 150 ఎకరం ఉంది. ఎండోమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. భక్తులు కూడా ఈ గుడి చూసి జనం రావట్లేదు. ఎప్పుడో పండుగ రోజు వస్తారు, కొబ్బరికాయ కొట్టుకుంటారు, వెళ్తారు. దీన్ని పట్టించుకునే నాదులే లేరు. వైసీపీ ప్రభుత్వంలో కూడా అసలు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని పట్టించుకొని ఈ గుడిని, ఈ ఊరిని డెవలప్ చేయాల్సిందిగా కోరుతూ
ఇలా ఇలా శిథిలమైపోయింది. సుమారు 150 ఎకరం ఉంది. 150 ఎకరం ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎండోమెంట్ వాళ్ళు కూడా పట్టించుకునే లేరు. వస్తారు పోతారు, వాళ్ళు అసలు గ్రామంలో తెలియదు, వస్తున్నారో పోతున్నారో. గ్రామంలో కూడా మరి సంప్రదించి అబ్బాయి ఇట్లా ఉంది గుడి అని చేసేది కూడా ఏమీ లేదు. పట్టించుకుని దీని రవారాన్ని గ్రామాన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజైతే మనతో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకత్వం చేసే పూజారి గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఈ గుడి గురించి, దీని ప్రత్యేక గురించి ప్రతి ఒక్కరు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి, చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారండి? మా తాతయ్య వాళ్ళ తరం నుంచి ఇక్కడే ఉంటున్నామండి. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం, ఒక 3 తరాల నుంచి. అంటే అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటి? ఇది చోళరాజుల కాలం నాటి అతి పురాతన దేవాలయం. బ్రహ్మసూత్రం కలిగినటువంటి అతి చక్కని దేవాలయం. శివలింగం కూడా అతి పెద్ద శివలింగం. అమరావతి తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. బాగా పెద్ద శివలింగము, బ్రహ్మసూత్రం కూడా కలిగినటువంటి అతి పురాతన దేవాలయం. చోళరాజుల కాలం నాటిది. అసలుకి అంటే మొత్తం గుడి అంతా కూడా చాలా పాడైపోయింది కదా, అసలుకి ఎందుకని ఇలా? ఇది మొత్తం ఎండోమెంట్ అధీనంలోనే ఉంటుంది. దీనికి పొలాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇది బ్యాక్వర్డ్ అవడం వల్ల కొంత పంటలు సరిగా లేక, కౌళ్ళు ఇచ్చే రైతులు కొంతమంది సరిగా ఇవ్వక, మాకు కొంత జీతాలు సరిగా లేట్ అవుతూనే ఉంటాయి. అలా జరుగుతూ ఉంటుంది. పొలాలు ఉన్నాయి కానీ చక్కగా పంటలు లేవు సరిగా, కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు కూడా సరిగా లేరు. దానివల్ల ఈ దేవాలయాలు ఇలాగే ఉన్నాయి. అంటే రీసెంట్గా టైల్స్ ఇచ్చినట్టున్నారు కదా, అసలుకి ఇదే అంతా ఎవరు ఇచ్చారు మరి? ఇవి దాతల సహాయ సహకారాలతోటి కొంతమందిని భక్తులు వచ్చినప్పుడు మేము అడిగి ఇట్లా ఇది కొంచెం చేయమని చెప్తే ఆ దాతల సహాయ సహకారాలతోటి ఇవి కొంచెం అభివృద్ధి జరిగింది. అంతే. పైన గుడి బయట కానీ ఇంకా అదేం చేయలేదు, ఓన్లీ ఇది అంతా దాతల సహకారంతో జరిగింది. దాతల సహాయ సహకారాలతోటే కొంచెం డెవలప్ చేసుకోగలిగాం. ఈ గుడి ప్రత్యేక విశిష్టత ఏంటి? ఇక్కడ మనం ఏదనుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు, ఇటుపక్క ఏమో వీరభద్రుడు భద్రకాళి అమ్మవారు, ఇటుపక్క పార్వతీ అమ్మవారు ఉంటారు. ఇది అతి పురాతన దేవాలయం. బాగా మనం ఏ కోరికలు అనుకున్నా కూడా చక్కగా నెరవేరుతాయి మనకి. భక్తులందరూ కూడా బాగానే వస్తూ ఉంటారు. కార్తీక మాసం విపరీతంగా బాగా వస్తారు. కార్తీక పౌర్ణానికి బాగా ఉత్సవాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రికి ఒకటి బాగా జరుగుతాయి. అంటే డైలీ వస్తూనే ఉంటారా అంటే భక్తులు? ప్రతిరోజు వస్తారు కానీ కాకపోతే ఒకళ్ళు ఇద్దరు. సోమవారం రోజు కొంచెం బాగా వస్తారు భక్తులు. ఎక్కువ కార్తీక మాసం మొత్తం బాగా వస్తారు. శివరాత్రికి, దసరా, నవరాత్రులు అలాంటప్పుడు. ఇంకేమైనా ఉన్నాయండి గుడి గురించి? దేవాలయం ఇంకా అందరు భక్తులు సహాయ సహకారాలు ఉంటే తొందరగా అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నాం. మీ ద్వారా గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లైక్ గవర్నమెంట్ అంటే ఇంక వాళ్ళు మనం చెప్పడం కూడా ఉపయోగమే లేదు. చెప్పాము చాలాసార్లు పేపర్లలో కూడా వేయించాము, కానీ అంతగా అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ముందు ప్రజల్లో మార్పు రావాలి. కొంచెం ప్రజలు గట్టిగా నిలబడితే కానీ ఏదైనా జరుగుతుంది. ఎందుకని ఇక్కడ ప్రజలు గట్టిగా నిలబడట్లేదు అంటారు? ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. కొంతమంది బాగా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళంటూ ఎవరూ లేరు. కొంచెం చిన్న ఊరు, పైగా పేదవాళ్ళే ఎక్కువ ఉన్నారు. దానివల్ల డెవలప్ అవ్వలేకపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ విష్ణు ఆలయంలో అలాగే శివాలయంలో కూడా ప్రజల నుంచి కూడా ఎటువంటి స్థిరత్వం లేదు. ఇక్కడ ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి అయితే మనకు అర్చకత్వం చేసే వాళ్ళు అయితే చెప్తున్నారు. దీన్ని అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి మనల్ని కూడా కోరుకుంటున్నారు. అంటే వీళ్ళైతే ఇక్కడ కొంచెం గుడిని అయితే ఇంకా బాగు చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ చిన్న గ్రామం కూడా కొంచెం అభివృద్ధి చెందితే వాళ్ళకంటూ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిద్దని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో చూసారు కదా, మనకి పూజారి గారు అయితే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అసలు ఈ గుడికున్న ప్రత్యేకత, అలాగే అసలు ఈ ఊరుకున్న ప్రత్యేకత ఎంతో అద్భుతంగా అయితే ఉంది. కానీ ఈ గుడిని ఇలా చూడడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇంత వైభవం ఉన్న గుడి ఇప్పుడు ఈ కాలంలో ఇలా అయిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే ప్రజలు కూడా ఏమైనా చెప్పాలి అంటే ఈ గుడి గురించి ఎండోన్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కౌలు చేసుకునే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు రాస్తారని అయితే అంటున్నారు. అయితే అసలుకి వాళ్ళు ఎండోన్మెంట్ వాళ్ళు ఎందుకు ఈ గుడి పట్టించుకోవట్లేదు
అర్థం కావట్లేదు. అయితే ఈ గుడి పేరు మీద ప్రత్యేకంగా అయితే 70 ఎకరాల పొలం అయితే ఉందన్నారు. సో అంతా కూడా పట్టించుకొని కొంచెం వచ్చి దీన్ని అంతా స్థితిగతులు మారిస్తే ఈ ఊర్లో కానీ పక్కన గ్రామాలు కానీ అందరూ వచ్చి కూడా ఈ దేవుని దర్శించుకుంటారు. అలాగే ఎంతో చరిత్ర కలిగిన దేవుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు నుంచి ఉన్న గుడికి అసలుకి ఈ అవస్థలో చూడడం అయితే చాలా ఇబ్బందిగా ఉంది మనకైతే. అసలుకి ఇది ఎందుకని ఇంకా ఇంపోయిందో కూడా మనకు అర్థం కావట్లేదు. సో మన తరపు నుంచి కూడా గవర్నమెంట్కి ఒక చిన్న విన్నపం చేద్దాము. సో ఒక్కసారి ఈ గుడికి వచ్చి దీన్ని మొత్తం మార్చాల్సిందిగా, అలాగే ప్రజలందరికీ కూడా కొంచెం ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. అంటే భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ లోపలికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు గుడి ఎలా పడిపోయిందో కూడా వాళ్ళకి అర్థం కాని స్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ మళ్ళీ దాని ఎదురుగానే మనకి శివాలయం కూడా ఉంది. 2 స్థితుల అవస్థలు అయితే ఉన్నాయి. సో దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే పట్టించుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నిజగరి పా